సంక్రాంతి సంబరాలతో కలకలలాడుతోంది. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా గల్లా కుటుంబం స్వగ్రామంలో జరిగే సంక్రాంతి వేడుకలకు హాజరయ్యారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అమర రాజా బ్యాటరీస్ చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు, వారి తనయుడు గల్లా జయదేవ్ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ గ్రామీణ కళలు సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నేను మా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ దిగుమగంకి వచ్చాము. సంక్రాంతి అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే చిన్నప్పుడు గుర్తులు చాలా ఉన్నాయి. భోగి పండుగ రోజు వీధంతా మనుషులందరూ కలవడం, మంటలు పెట్టడం, తర్వాత ముగ్గులు వేయడం, కోడి పులుసు తినడం, నిద్రపోయి మళ్ళా లేసి కోడి పులుసు తిని, ముఖ్యంగా బంధువులందరూ ఒక చోటు ఉండి ఊళ్ళో ఎక్కడెక్కడ వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి కలిసేవాళ్ళు. ఇక్కడ ఈరోజు కూడా అందరూ అట్లా చేస్తే నిజంగానే సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనోళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ బలం కానీ మనకు తెలిస్తే మనకి ఎక్కడున్నా బలంగానే ఉంటుంది. చిన్నప్పుడు అమెరికాకి వెళ్ళిపోయాం కదా, అక్కడ కూడా మనోళ్ళందరూ ఇక్కడ ఒక చోట మనోళ్ళందరూ ఉన్నారంటే నాకు చాలా ధైర్యంగా ఉండేది ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఊరికి వెళ్ళడం, అందరినీ కలవడం, కొన్ని ఆనవాయితీలు ఇట్లా భోగి మంటలు కానీ, గంగిరెద్దు కానీ, పుట్టింటి పట్టు చీర కానీ ఇవన్నీ చేసుకుంటే కూడా పిల్లలకు కూడా మర్చిపోకుండా మనకు కూడా సరదాగా ఉంటుంది. ముగ్గులు వేయడం, గొబ్బిళ్ళు తట్టడం, ఇవన్నీ మళ్ళీ తీసుకోవడానికి ఊర్లో అందరూ మళ్ళా ఇక్కడ రిక్రియేట్ చేయాలని ట్రై చేయడమే కాకుండా విలేజ్ సీన్ ఒకటి క్రియేట్ చేశారు. ఇంతకుముందు కుండలు ఎలా చేసేవాళ్ళు, ఇది బుట్టలు ఎలా అల్లేవాళ్ళు, ఇవన్నీ చూపిస్తా. తర్వాత ఉప్పు కట్టడం, ప్రొద్దున పొంగలి మట్టికుండలో చేయడం, చిలక జోష్యం చెప్పడం, కొత్తగా పుట్టింటి పట్టు చీరని పుట్టింటికి వచ్చిన అమ్మాయిలందరికీ పట్టు చీర పెట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మామూలుగా సంక్రాంతి అంటేనే మరి ఆడపిల్లలకు మహా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే మరి అమ్మ నాన్న ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అల్లుళ్ళని అందరినీ భోగి పండుగకు అన్ని పిలిచి బట్టలు పెట్టడం, మరి ఊరంతా కలిసి పండుగ జరుపుకోవడం చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మా గ్రామంలో, దిగుమాగం గ్రామంలో కనీసం వారం నుంచి అయినా మా ఊళ్ళో ఉండే యూత్, లేడీస్ అందరూ కూడా ఈ సంక్రాంతికి సంబంధించి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. ఇవన్నీ సాంప్రదాయాలన్నీ పాటిస్తూ చాలా చక్కగా చేసుకుంటున్నారు. అందరూ కూడా సంతోషంగా ఈ సంక్రాంతిని గడపాలని చెప్పి ఆశిస్తున్నారు. మరి అందరూ రావడం, అందరూ కలుసుకోవడం, ఆ సంక్రాంతి నాడు ఎస్పెషల్లీ మా ఇంటి దగ్గర అయితే మా పిల్లలందరూ రావాలని ఒక రూల్ లాగా పెట్టుకున్నారు, సంక్రాంతికి అందరు ఇక్కడ చేరాలని. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మా జయదేవ్, తర్వాత జయదేవ్ చిన్న కొడుకు సిద్ధార్థ, వీళ్ళందరూ అమెరికాకి వెళ్ళినారు, లాస్ వేగాస్కు. వాళ్ళు ఇంకా ఒక వారం దినాలు వచ్చే పరిస్థితి లేదు. అయినా సంక్రాంతి అని చెప్పి మరి అమెరికా నుంచి నిన్న రావడం, నిన్న మళ్ళీ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఆ విధంగా తప్పనిసరిగా ఒక పండగ కలవాలని చెప్పి, అది సంక్రాంతి అయితే 3 రోజులు ఉంటుంది కాబట్టి అందరు ఇక్కడ కలిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ